ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో గీతా జ్ఞాన యోగ మండలి గాయత్రి పరివార ఆధ్వర్యాన ఆదివారం 353వ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలి ప్రతినిధులు కె వెంకట్రెడ్డి, వి గోపిరెడ్డి, తాడేపల్లి రమేష్, జెవి నారాయణ, కెవి కృష్ణారావు, దుర్గారావు, బట్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున శ్రీ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి మరియు గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ వారిచే 353వ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం 9 గంటలకు గాయత్రి యజ్ఞం జరిగింది. 12 గంటలకు భగవద్గీత పారాయణం జరిగింది. 12 గంటల నుంచి సుమారుగా 1200 మందికి ఆహార పదార్థం తయారు చేయబడి ఉన్నాయి. అవి అందరూ భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి 1991వ సంవత్సరంలో స్థాపించబడింది. దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున 1200 మందికి అన్న సంతర్పణ చేయడానికి భక్తులు దాతలు సహకరిస్తున్నారు. అలాగా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం జరగటానికి భక్త మహాశయులు వారి యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రీ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి. ఈరోజు గాయత్రి పరివార్ మరియు గీతా జ్ఞాన యోగ మండలి వారిచే 353వ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారంతో నిర్విరామముగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది ఈ కార్యక్రమం ఇచ్చేసి అన్న సందర్భ కార్యక్రమం పాల్గొని గాయత్రి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. గాయత్రి పరివారం మరియు ఈ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి రెండు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సుమారు 40 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఇది నిర్విరామంగా కేవలం భక్తుల సహాయ సహకారాలతో మాత్రమే జరుగుతుంది. మరి ఇది కూడా మున్ముందు కూడా ఇట్లాగే దీన్ని కొనసాగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాజధాని ప్రాంతమైన వెంకటపాలెం టీటీడీ దేవాలయంలో మందడం గ్రామానికి చెందిన రాజధాని రైతు కట్టా రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంకు వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం మందడం రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ టీటీడీ ఆలయం అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఈరోజు కట్టా రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమం నిర్వహించి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేయడం భక్తులందరికీ కూడా గ్రామస్తులకు కొంతమందికి ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాగే ఈ పూజా కార్యక్రమాలు అందరూ కూడా చేసి వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేయవలసిందిగా భక్తులందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమాల వల్ల ఇక్కడ దేవస్థానం గుడి అన్నప్రసాదాలు చేసి అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో అందరూ చేయడం జరుగుతుంది. చాలా బాగా చక్కగా దేవస్థానం వారు కూడా సహకరించడం జరిగింది. నంబూరు జెండా చెట్టు సెంటర్లో రంజాన్ను పురస్కరించుకుని మంగళగిరి గుడ్విల్ ముస్లిం సంక్షేమ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యాన ఆదివారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కమిటీ కన్వీనర్ ఇబ్రహీం, రుక్సానా బేగం దంపతులు టీడీపీ నాయకులు చేతుల మీదుగా తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్, పట్టణ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సుబ్హానీ, నజీర్ అహ్మద్, ఉపాధ్యక్షులు షేక్ సమీరా, నియోజకవర్గ కార్యదర్శి షేక్ సుబ్హానీ, తాడేపల్లి పట్టణ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఆయూబ్, టీడీపీ నాయకులు జమ్ముల శ్రీను, తెలుగు మహిళా నాయకురాలు తహసీన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఢిల్లీ మత గురువు ఫయాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. తహసీన్ మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా 11వ రంజాన్ తోఫా కార్యక్రమం
రిలీజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, మా స్వగ్రామం అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇంటి వద్ద నంబూరులో ఆనవాయితీగా 11 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా ఇస్తున్నాం. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజమే దేవాలయం ప్రజల దేవుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిర్విరాంగా 11 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆశించకుండా రూపాయి స్వచ్ఛందంగా 11 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. నంబూరు, మంగళగిరి, తాడేపల్లి తూచా తప్పకుండా 11 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాం. అదే ఆనవాయితీతో భగవంతుడు మరి పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, రంజాన్ పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన ఇబ్రాహీం భాయ్ గారు రంజాన్ ఒక ఆర్థిక సహాయం, రంజాన్ పండగకి పేదవాళ్లకు ఆర్థిక సహాయంగా పండగ చేసుకుంటానికి ఒక తోఫా అంటూ ఇస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు రంజాన్ పండుగ 22వ రోజు ఉపవాస దీక్ష సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో మరి ఈ కిట్లు గత 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి రంజాను అందరూ కూడా పేదవాళ్ళు కూడా ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ చేసుకోవాలని నిత్యంతో మరి 11 సంవత్సరాల నుంచి మన ఇబ్రాహీం గారు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మన ఇబ్రాహీం గారు గత 11 సంవత్సరాల నుంచి పేదలకి ఈ రంజాన్ ఒక్క కార్యక్రమే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ మన మైనార్టీలను అందరినీ కలుపుకుంటూ వెళ్తూ అలానే ప్రజలందరికీ మంచి మంచి ఏదైనా కానీ మంచి కార్యక్రమాలు ఉన్నా కానీ చేసి ఆయనంతోటి సహాయం చేస్తున్నారు. మన కమిటీ తరఫున కానీ ఇబ్రాహీం గారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఉండవల్లిలో దేవీపుర క్షేత్ర పీఠాధిపతి శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతి శిష్యురాలు శ్రీదేవి అమ్మచే సహస్ర చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోగంటి వెంకటేశ్వరరావు, అన్యం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ధర్మాదాయ శాఖ వారి యొక్క దేవుడి మాన్యం ప్రాంగణంలో ఉండవల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి ధర్మాదాయ ప్రాంగణంలో సహస్ర అంటే 1000 మందితో కూడినటువంటి చండీ హోమం చేయటం ప్రధానమైనటువంటి విషయం. చాలా భక్తులందరూ కూడా ప్రాధాన్యతతో దీని యొక్క ప్రాధాన్యం తెలుసుకుని అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ దిగ్విజయంగా దీన్ని ఏర్పరుస్తున్నారు. దీనివల్ల ప్రపంచ శాంతికి, మానవ శాంతికి, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలనేటువంటి కార్యక్రమం తీసుకుని ముఖ్యంగా శ్రీదేవి గారు, విద్యా ఉపాసకురాలు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దాంట్లో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని వారికి తోచిన ద్రవ్యాలను ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలు పాల్గొని దీన్ని చాలా దిగ్విజయం చేసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమం మన భక్తులందరూ కూడా హిందుత్వాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసుకుంటూ మన యొక్క మానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేటువంటి కోరికతో దీన్ని చేయాలనేటువంటి సంకల్పం చేస్తే చాలా మంచిదనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకొకటి ఈ చండీ హోమం చేయటం వల్ల ఏంటంటే చెడు మీద మంచి యొక్క ప్రయత్నం, అంటే మంచి చెడుని ఏ విధంగా అధిగమించి చెడుని తీసివేస్తుందో అనేటువంటిది మనం చెప్పుకునేటువంటి కార్యక్రమం. 13 అధ్యాయాలలో అమ్మవారు రాక్షసులను ఏ విధంగా సంహరించింది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందులో మన వివరణ జరుగుతూ ఈ 700 శ్లోకాలని మనం మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. అందరూ కూడా స్త్రీమూర్తులే హవనం చేయడం అనేది ఉంటుంది. దాంట్లోనే మేమేమి ఈరోజు సహస్ర చండీ హోమం చేస్తున్నాం. ఈ సహస్ర చండీ హోమానికి ఒక విశేషత ఏంటి అంటే దీంట్లోని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 ప్రధాన దేవతలు ఉంటారంట. అయితే మా గురూజీ చెప్తారు ఏంటంటే మనకి అమ్మ కడుపులోని గర్భంలోని 9 మాసాలు ఉంటారు శిశువు అంట. అందుగురించే ఆ మహాకాళి అధ్యాయానికి 1. దానికి 3 రెట్లు ఏంటంటే మనం పోషణ, తల్లి పాలు తాగుతూ ఇది చేసుకుంటూ మనం 3 అంటే అర్థం 27 నెలల పాటు ఏంటి అంటే మనం పోషణా వర్గం వస్తుంది. ఆ టైంలో మాకు మహాలక్ష్మి అని పోషిస్తుంది, పాలిచ్చి చేస్తుంది. దానికి 3 రెట్లు ఎక్కువ అంటే 9 సంవత్సరాల పాటు మన జీవితంలోని మనం
చదవడం, పెరగడం, జ్ఞాన సంపాదన చేయడం అని చెప్పారు. అందుగురించే మనకి ప్రత్యేకత ఈ చండీ హోమాల్లోని మన గురువు అమృతానందనాథ్ గారు చెప్పిన విశేషం ఏంటి అంటే మొదటి అధ్యాయం 1, దానికి 3 రెట్లు 3 అధ్యాయం 2వ చరిత్రలోని, దానికి 3 రెట్లు అని 9 అధ్యాయాలని 3వ చరిత్రలోని ఉన్నది అని.